ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మీటింగ్ ఈరోజు జరిగిందో అటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మీ అందరూ చూశారు 45 రోజుల క్రితం ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు. ఈ ఫలితంలో ముఖ్యంగా ఎన్డీఏలో ఉండటం మనం, అలాగే మన ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు అవడం, ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేసుకునేదానికి అన్ని అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గడిచిన నెల రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు అలాగే అందరం కూడా 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది, మంత్రులందరూ కలవడం జరిగింది. కలిసిన ప్రతి దగ్గర కూడా ఒకవైపు మంచి రిజల్ట్ వచ్చిన ఆనందం అయితే ఉంది, కానీ మరోవైపు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ చెప్పినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఇది అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నామో వారి వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్ట్ మాకు ఇదిగోండి, హౌసింగ్లో అయితే మాకు ఇబ్బంది ఉంది, రాష్ట్ర వైపు నుంచి గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇలా జరిగింది, ఇలా రైల్వేస్ అయితే, రోడ్స్ అయితే, హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే రైల్వేస్ సంబంధించి డబులింగ్ కానీ, అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా, ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే, మనకున్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ, హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా జరగకుండా ఆగిని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటేనే పనులు అవుతాయి. మంత్రులు, రాష్ట్ర మంత్రులు కేవలం ప్రపోజల్స్ పంపించినా లేకపోతే మాట్లాడినా కానీ ఒక స్థాయి దాకానే పనులు కేంద్ర ప్రభుత్వంతో అవుతాయి. అలా కాకుండా అక్కడ మేము ఉన్నప్పుడు, మేము మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, మేము కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు వాటిని ఎక్కడ ఏ ఫైల్కి ఆ ఫైల్ మూవ్ చేస్తేనే, ప్రతి ఆఫీస్లో మూవ్ చేస్తేనే ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తయి మంచిగా ఇండియాలో ఉన్నప్పుడు మనం దాన్ని అవకాశంగా తీసుకుని ఫండ్స్ తీసుకొచ్చేదానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్న మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి, ఏ బిల్స్ రాబోతున్నాయి, ఆ బిల్స్ పైన మన వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కోఆర్డినేషన్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మంత్రుల వైపు నుంచి, ఎంపీ వైపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏ మంత్రికి, ఏ శాఖకి, ఏ ఎంపీ ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు కేంద్ర మంత్రితో కలిసి అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాటిని మీడియా మిత్రులు కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాటన్నిటిని కూడా తప్పకుండా కేవలం ఇవ్వటమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు ఎంపీలు అనేది. ఇదివరకంటే ఎంపీలు అంటే గెలిచారు, ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు అన్నట్లు కాకుండా ఎంపీలు అంటే ఒక నిర్దిష్ట ప్రణాళికలు వేసుకొని ఇదిగోండి మేము ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఈ చేయబోతా ఉన్నాం, చేసి చూపించబోతా ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేయాల్సిన అవసరం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే జగన్ బుధవారం ఢిల్లీ వస్తున్నాడు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో. ఏదైతే ఈ నెల రోజుల పాటు దాదాపు 30-35 మంది వైసీపీ కార్యకర్తలను ఎన్డీఏ ప్రభుత్వం చంపేసింది. ఆ ఎలిగేషన్తో ముర్మును కలవాలి, ప్రధాని కలవాలి, అమిత్ షాని కూడా కలుస్తాను, అపాయింట్మెంట్ ఇస్తే అంటున్నాడు. ఇందాక జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. అటు రాష్ట్ర మంత్రులకైతే, ఇటు ఎంపీలకైతే మా అందరికీ కూడా క్లియర్గా చెప్పారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు. ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి